బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకి నిరసనగా రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించనున్నారు. ముందుగా రాజమహేంద్రవరంలోని జాంపేటలోని సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చిలో జరిగే ప్రార్థనలో ఆమె పాల్గొంటారు. అనంతరం సీతానగరం దీక్షా స్థలికి వెళ్తారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే నారా భువనేశ్వరి చంద్రబాబు రిమాండ్ అయినప్పటి నుంచి ఇక్కడే రాజమండ్రిలోనే ఉంటున్నారు. భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే నారా భువనేశ్వరి మాత్రం గత 2-3 రోజులుగా ఏదైతే కార్యకర్తలను కలవడం, కార్యకర్తలందరికీ కూడా నాయకులకి దిశానిర్దేశం చేయడం, వారందరికీ కూడా సంఘీభావంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్పడం అనే ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు నారా భువనేశ్వరి ఏదైతే ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈ రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో జరుగుతున్నటువంటి దీక్షా శిబిరానికి భువనేశ్వరి సందర్శిస్తున్నారు. ఏదైతే ఉదయం 11 గంటలకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దీక్షా శిబిరానికి వెళ్తారు. అయితే అంతకు ముందుగా రాజమహేంద్రవరంలో ఈ జాంపేటలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ లో ఈ ప్రత్యేక ప్రార్థనలు అయితే ఏర్పాటు చేశారు. దాన్ని సందర్శించి అనంతరం ఈ సీతానగరం వెళ్తారని చెప్పేసి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి షెడ్యూల్. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఆవిడ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నారు, అక్కడి నుంచి బయలుదేరలేదు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చర్చి దగ్గరికి వచ్చి చర్చి దగ్గర నుంచి సీతానగరం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడా చేస్తున్నటువంటి అన్నింటికి కూడా బాసటగా నిలవాలని చెప్పేసి చంద్రబాబు కుటుంబం అయితే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క నారా లోకేష్ ఏదైతే ఢిల్లీలో ఉండి అక్కడ న్యాయ పోరాటం చేస్తున్నారు, మరో పక్క భువనేశ్వరి ఇక్కడ మనం చూసుకుంటే అన్నవరం దేవస్థానానికి వెళ్ళి వచ్చేటప్పుడు జగ్గంపేటలో కూడా మహిళలు అందరూ కూడా దీక్ష చేసుకుంటే వారికి సంఘీభావంగా వెళ్తూ వారి దగ్గర వాళ్ళు వ్యాఖ్యలు చేసినట్లుగా మనం చూసుకున్నాం. ఏదైతే మా కుటుంబానికి మీద కావాలని టార్గెట్ చేస్తున్నారు జగన్, ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారు, మేము ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడలేదు, మా హెరిటేజ్ లో 2% వాటా అమ్మితేనే 400 కోట్లు వస్తాయి, దానికి మాకు ఈ పరిస్థితి ఎందుకు అని చెప్పేసి ఆవిడ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే పర్యటనలో కూడా ఏం మాట్లాడతారు అనే అంశానికి కూడా కొంచెం ఆసక్తిగా ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఉత్సాహపరచడంలో మాత్రం ఇటు బ్రాహ్మణి అటు భువనేశ్వరి ఇద్దరు కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. వారు అందరితోనూ మింగిల్ అవడం, నాయకులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అనే అంశాన్ని మనం చూసుకుంటే పూర్తిగా టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం అనేది నెలకొని ఉంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు అటు లోకేష్ ఇద్దరు లేకపోయినా సరే పార్టీని సీనియర్ నాయకుల సమక్షంలో, సీనియర్ నాయకుల సలహాతో వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.